ఆ పక్షులకు నాయకుడైన గరుత్మంతుని స్వామి అయిన విష్ణువు యొక్క ఆలయములోనున్న తెల్లని దక్షిణావర్త శంఖము చేస్తున్న ధ్వని నీ చెవులలో పడలేదా? లేచిరా అని పిలిచి గోపికని మేమెలా లేచి వచ్చాము అని నీకు అనుమానం కలుగుతోందా? మేము లేచి రావడానికి కారణం అదిగో పుట్టగానే పూతన యొక్క స్తనములలో ఉన్నటువంటి విషముతో కూడిన పాలని త్రాగినవాడు, శకటాసురుడనేటటువంటి రాక్షసుండి తన లేత పువ్వుల పొట్లము వంటి పాదముతో భంజించినటువంటి వాడు, క్షీరసాగరమునందు శయనించినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి మొదలు హరి హరి అని తలుచుకుంటూ లేచినటువంటి మునుల యోగుల మాటలు మా చెవులున పడి లేచి నిద్రలేచాం అంది తల్లి. ఈ మాటలలో ఒక గొప్ప రహస్యం పెట్టింది. ఇప్పుడు ఈ మాట విన్న తరువాత ఎవరికైనా ఆర్తి కలిగింది అనుకోండి, ఒకరికి అరే నిజమేరా ఇంత సమయం అయిపోయింది, ఇప్పుడు ఏం చేయగలను అని బెంగొచ్చింది అనుకోండి. ఎందుచేత నారాయణ అని పిలవాలన్నా కూడా టైము ఇప్పుడే. లోపల ఊపిరి సరిగ్గా తిరుగుతున్నప్పుడు నారాయణ అనగలరు. కొంతమందికి ఒక సిద్ధాంతం ఉంటుంది, ఏమిటండి ఇప్పుడు భక్తి ఏంటండి, వాడి పిండి అక్కడ వాడు అలా చెప్తాడు, వాడి మాటలకేంటి, దానికి టైం ఉంది సార్, రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకా ఏం వ్యాపకం ఉండదు కాబట్టి అప్పుడు దేవాలయాలు పురాణాలు అవన్నీ మేము వింటాం. అప్పుడు నీకే నీ మనస్సు 60 సంవత్సరాలు వేరొక వ్యాపకంలో ఉంది. ఇప్పుడు వచ్చి నిలబడమంటే నిలబడుతుందా? మోకాళ్ళు వంగుతాయా? చేతులు గడగడ వణుకు, కళ్ళు కనపడవు, పువ్వు ఎలా వేయాలో తెలియదు, ఆచమనం చెయ్యడం రాదు, పీట మీద కూర్చోలేవు, ఓ గంట కూర్చోలేవు, ఓ దేవాలయానికి వెళ్ళలేవు, ఓ ప్రదక్షిణ చేయలేవు. అప్పుడే ఆ భగవత్ కైంకర్యం. దంతంబుల్ పడనప్పుడే తనువుయం దారూఢియున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వెంతల్ మేన చెరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్ బలమీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. ఒంట్లో ఓపికన్న నాడు చేసి వృద్ధాప్యంలో దాన్ని మానసిక పూజగా మార్చుకోగలగాలి. అందుకని ఇక్కడ అమ్మవారు అంటుంది, ఇంత బెంగను పెట్టుకోక్కర్లేదు సమయం అయిపోయిందని. ఒక్కసారి ఆ పూతనని జ్ఞాపకం తెచ్చుకో. పూతన ఏం చేసింది? పూతనేం భగవంతుణ్ణి ఉద్ధరించడానికో భగవంతుడికి సేవ చెయ్యడానికో రాలేదు. పూతన మొట్టమొదట వచ్చింది భగవంతుడిని చంపేద్దామని. ఎవరొచ్చారు? ఆయన పుట్టి మహానుభావుడు ఇంకా 6వ రోజు కృష్ణ పరమాత్మ. ఆయన అష్టమి నాడు పుట్టారు, ఆ రోజున చతుర్దశి తిథి వచ్చేసింది. వచ్చేసేయడం కూడా ఎలా వచ్చేసింది? కంసుడి పనుపున పైకి చూడడానికి ఎంతో అందగత్తెలా నడిచొచ్చింది. సిరిమమ్మున్ ప్రతకంగ చూచుటకొనై శృంగార వేషంబుతో నరుదేనోపనటంచు గోపికలు జిహ్మల్ రాక తత్పరలై చూడ లతాంగిపోయి కనియన్ పర్యంక మధ్యంబునన్ బరు భస్మానల తేజు దుర్జన వధ ప్రారంభకున్ భింబకున్ అన్నారు పోతన గారు. లక్ష్మీదేవి నడిచి వచ్చేస్తోంది ఏమిట్రా మన నందవ్రజంలో కని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయి నోళ్లు తెరుచుకుని నిలబడ్డారట. గబగబా లోపలికి వెళ్ళిపోయింది. వచ్చినది ఎలా వచ్చింది? 2 స్తనములకి విషాన్ని పూసుకుని వచ్చింది. ఆ స్తనాన్ని కృష్ణుడి నోటిలో పెట్టాలి, ఆ విషమైన తాగాలి, మరణించాలి, అది దాని కోరిక. గబగబా లోపలికి వచ్చింది. 6 రోజుల బాలుడిగా పడుకొని ఉన్నారు ఆయన ఉయ్యాలలో. ఆయనకి వయస్సు ఏమిటి? ఆయనకి వయస్సు ఉండదు. కాలమైన చేతిలో ఉంటుంది. ఆయన కాలములకు వశుడై ఉండడు. అందుకని ఏమీ తెలియని పిల్లవాళ్లా పడుకుని ఉన్నారు ఆయన. అందుకని పోతన గారు వెంటనే ఎన్ని విశేషణాలు వేసేశారంటే, ఆలోకేశ్వరుడు ఆచరాచర విభుండా బాల గోపాలుడా బాలధ్వంసిని గొంటుగంటిడి మదిన్ బాలెంత చందంబునన్ పాలిండ్లన్ విసమూని వచ్చుట మదిన్ చింతించి లోనవ్వుచున్ కాలంగేల కదల్పరాని కరణిన్ కన్మోడ్చి గుర్పెట్టుచున్ అన్నారు. ఏమీ తెలియని వాళ్ళ, తన చెయ్యి తన కాలు కదపడం కూడా చేత కానటువంటి చంటి పిల్లవాళ్ల ఆలోకేశ్వరుడు ఆచరాచర విభుండా బాల గోపాలుడు. ఆయనకి తెలుసు వస్తున్నది పూతనొస్తోంది, 2 స్తనములలో విషం పెట్టుకొస్తోంది, నన్ను సంహరించడానికి వస్తోందని తెలుసు. ఏమీ తెలియని చంటి పిల్లాళ్ళ పడుకున్నారు. అది వచ్చింది, చూసింది. కానీ ఎంత క్రోధ భావనతో చూసినా భగవానుడి చిరునవ్వే, ఆయన కళ్ళల్లో వెలుగే. చూడండి, ఆ లోపలికి వెళ్ళినప్పుడు గోవిందబాబు గారి చేత్తో నీరాజనం పట్టుకుని శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే దినాం అని మెల్లిగా చెప్తూ ఇలా తిప్పుతుంటే నీరాజనం స్వామివారి నేత్రాల్లో కనపడుతుంటుంది, తళుక్కని మెరుస్తూ. అమ్మవారి కళ్ళల్లో, అయ్యవారి కళ్ళల్లో, ఆ పక్కన శ్రీదేవి భూదేవి కళ్ళల్లోంచి ఆ నీరాజనంలో మెరిసిపోతున్న ఆయన పాదాలతో ఆ నీరాజనం తిరుగుతున్నప్పుడు ఒక తాదాత్మ్యత కలుగుతుంది. అలా ఆ చూడగానే ఆ పరమాత్మ ఏమో అంత క్రోధంతో వచ్చిన దానికి కూడా
చూసి నా చనుబాలొక గుక్కెడు ఓ చిన్ని కుమార తాగుమొయ్యన పిదపన్ నీ చెలువ మెరుగవచ్చును నా చెలువము సఫలమగును నలిన దలాక్ష అంది. ఎంత అందంగా ఉన్నావురా, ఏది నా చనుబాలు ఒక్క గుక్కడ తాగు నీ అందం తెలుస్తుంది నా అందం తెలుస్తుంది. ఏమిటి వీడి అందం, చంపడానికి వచ్చింది పైకి అందంగా కనిపిస్తోంది. ఆయనెవరు, బూది పట్టిన అగ్నిహోత్రం అని ఆవిడికి తెలియదు. తెలియక ఆ పిల్లవాడిని తీసుకుని గబగబా ఒళ్ళో పడుకోబెట్టుకుంది. పాపం యశోదాదులు పరిగెత్తుకొస్తున్నారు. అదేమిటమ్మా నువ్వు పాలు ఇస్తున్నావు మా అబ్బాయికి, మా అబ్బాయి మా పాలు తప్ప నీ పాలు తాగడం విడిచిపెట్టాను. లేదమ్మా నేను పాలు ఇవ్వాలంది అని గబగబా స్తన్యాన్ని తీసి ఆ పిల్లవాడి నోట్లో పెట్టేస్తోంది. ఎందుకని ఆ పిల్లవాడి నోటికి తగిలిందా అటువంటి గరళం చేత మరణిస్తాడు ఆయనట. ఏమి ఇది భగవంతుని యొక్క లీల. భగవంతుడు వెంటనే శ్రీకృష్ణ పరమాత్మగా ఏదో శశంక చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థలచోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం అనేం అయిపోలేదు. ఆయన ఎలా కనపడ్డాడంటే మేల్కొన్న తెరగున మెల్లన కను విచ్చి క్రీగంట చూచుచు గిదిసి నీల్గి ఆవులించుచు చేతులాకసంబున జాచి ఒదిగిలియా కొన్న యోజనూది బిగుజన్ను కవకేల కబళించి పీడించి గొక్కకు గుటుకు గుటుకు మనుచు ఒక 2 గుక్కల నువిధ ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్ల త్రావె నదియును గుండెలు తల్లడెల్ల ఇతర బాలుర క్రియవాడ వివు కాదు చన్ను విడువుము చాలుననుచు. ఏమీ తెలియని వాళ్ళ 2 కళ్ళు ఇలా విప్పలేక విప్పిన వాళ్ళ చూసి ఒక్కసారి కాళ్ళు చేతులు ఇలా పైకెత్తి ఒళ్ళు విరుచుకుని పెద్ద ఆవలింతో ఆవలించి అమ్మ స్తన్యాన్ని పట్టుకున్నట్టుగా ఆ చిన్ని వేళ్లతో కూడిన చేత్తో ఇలా పట్టుకోలేని వాళ్ళ పట్టుకుని నోరు పెట్టి గుట్టుక్కమని 2 గుక్కలు తాగట్టాయి. గుట్టుకు నువిధ ప్రాణముల మేనిలో సత్వమెల్ల ఆ ప్రాణాల్ని విషంటిని 2 గుక్కలు ఆయన కాళ్ళు పట్టుకుంటే ద్వందాలు పోతాయి. కుక్కల్లో తాగేశాడు. తాగేసేటప్పటికీ అమ్మనాయనో ఇంతకు ముందు ఎందరికో పాలిచ్చి చంపేశాను రా, నువ్వెవడెవరా నా ప్రాణాలు లాగేస్తున్నావని చన్ను విడువుము చాలు నన్ను వదిలే అంటోంది ఈవిడ. పట్టి విడువరాదు నా చేయి అని త్యాగరాజు గారు అన్నట్టు ఒకసారి పట్టుకుంటే వదులుతాడు ఆయన వదలడు. అందుకని ఆయన లాగేసేటప్పటికి నిజ రూపం వచ్చేసింది. దారుణ లాంగూల దంతదండంబులు నగగ పరముబోలు నాసికయ్యును గండశైలాకృతి కలకచ యుగమును విరిసితూలెడు పల్ల వెంట్రుకలును చీకటి నూతుల జనయునేత్రంబులు పెనుదిబ్బ పోలెడు పెద్ద పిరుదు అని ఆ జాగుకట్టల పోలు చెరకోరు హస్తంబు అంకిన చెరువుతో నెనయు కడుపు కలిగి షట్క్రోశ దీర్ఘమై కదిచి చూడ భయదముకు దాని కళేబరము చూచి గోపీజనంబులు గుమికూడి బెగడుచుండిరి మనమున బెదరు కదిని. అది పడిపోతే సామర్లకోట నుంచి కాకినాడ వరకు పడిపోయిందని శరీరం. ఎండిపోయిన చెరువులో ఉందిట కడుపు. చీకటి ఒకే రాక్షసి చంపడానికి వచ్చింది. ఆయన ఎంత లీల ప్రదర్శించారంటే కృష్ణ పరమాత్మ ఆయన అన్నారు, పోతన గారు విషధరరిపు గమనునికిని విషగళసకు నినికి విమల విషసయ్యనునికిన్ విషభవ జనకునికిని విషకుచటను విషము కొనుట విషమే తలపన్నన. ఇది పెద్ద విశేషమా కృష్ణ పరమాత్మకి. ఆయనకి విషధరరిపు గమనునికిని విషము లోపల ధరించినటువంటి పాములకు శత్రువైన గరుప్పంతుణ్ణి అధిరోహించిన వాడు. విషగల శకునునికి కంఠమునందు విషము పెట్టుకున్నటువంటి పరమేశ్వరుని యొక్క చెలికాడు. విషగల శకునునికి విమల విషసయ్యనునికి నిర్మలమైనటువంటి నీళ్లల్లో పడుకునేటటువంటి ఆ శేషశయ్య మీద పడుకునేటటువంటి స్వభావం ఉన్నవాడు. విష భవ జనకునికిని విషములంటే నీళ్లు, నీటిలోంచి పుట్టింది తామర పువ్వులోంచి పుట్టినటువంటి వాడు బ్రహ్మకి తండ్రి అయిన వాడు. విష భవ జనకునికిని విషకుచను విషము కొనుట విషమే తలపన్. ఒక విషకుచంలో విషం తాగడం పెద్ద విషయమా, తాగిసాడా ఆయన అన్నారు. అయితే చిత్రం ఏమిటంటే అంత పెద్ద శరీరం పడిపోతే దాని మీద ఈయన చంటి పిల్లాళ్ళ వక్షస్థలం మీద పడి ఆడుకుంటుంటే చూడండి, అక్కడే ఒకరు చంపడానికి వచ్చారు, అక్కడే గొప్ప బాలురు ఉన్నారు, గొప్ప బాలికలు ఉన్నారు. వీళ్ళందరూ పరుగునొచ్చి నెలంకూలిన మేటి పెన్నురపుపై నిర్భీతి క్రీడించునో బాలారమ్మని మూపు చేర్చుకుని సంస్పర్శించి ఆరార్చుచున్ గోలాంగూలము తిప్పి గోరజములను చల్లించి గోమూత్రముంజల్లి తద్బాలాంగంబుల గోమయం బలదిరా 12 నామంబులన్. ఆయనది ఒక ఆవును తీసుకొచ్చి ఆవు తోక ఆయన చుట్టూ తిప్పుతూ నిన్ను కేశవుడు రక్షించుగాక, హృషికేశుడు రక్షించుగాక, నారాయణుడు రక్షించుగాక, మాధవుడు రక్షించుగాక, గోవిందుడు రక్షించుగాక, శంకరుడు రక్షించుగాక అని రక్ష పెడుతున్నారు. ఈ నామాలన్నీ ఎవరివా నామాలు? ఈ నామాలన్నీ ఆయనవే. ఇది వాళ్ళకి తెలియక్కర్లేదు, వాళ్ళు రక్ష పెట్టేస్తున్నారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, ఆయన్ని చంపుదామని వచ్చింది పూతన. ఆ శరీరం చూశారు నందులు మొదలైన వాళ్ళు, ఏమిట్రా ఇంత పెద్ద శరీరం రాక్షసి పడిపోయింది, దీన్ని ఎలా కాల్చడం అని పెద్ద పెద్ద రంపాలట్టుకొచ్చి కోసేశారు ఆ శరీరాన్ని.
కోసేసి పెద్ద కుప్ప వేశారు, దాని మీద ఎండు కర్రలు బారేశారు, అగ్నిహోత్రం వెలిగించారు. అబ్బా చాలా వాసన వస్తుందని పైన ఉత్తరీయాలు ముక్కు అడ్డు పెట్టుకుని పరిగెడుతున్నారు. పరిగెడుతుంటే పెద్ద అగరత్తుల ఫ్యాక్టరీకి పైన పెట్టినటువంటి స్టాక్ అంటుకుందనుకోండి అగరత్తులు, ఎటువంటి వాసన వస్తుంది. అలా రగిలి రగిలి పొగులు మగువదేహము నుండి అగరు పరిమళముల పగలు వెడలి దేహ కల్మషములు శ్రీహరిముఖమున త్రావబడుట చేసి భూవరేణ్య. అది తెలిసిచ్చిందో తెలియకిచ్చిందో కృష్ణుడికిచ్చింది పాలు. ఆ పాలు 2 గుక్కలు ఆయన తాగాడు, ఆ శరీరాన్ని కాలిస్తే అగరు పొగలు వచ్చేది. ఎందుకు ఈ పూతనా సంహారం గుర్తు చేస్తోంది ఇవాళ అమ్మవారు మనకి అంటే, ఇంతకాలం ఆలస్యం అయిపోయినా అహంకారము మమకారము అనేటటువంటి 2 స్థనములతో విషయములనేటటువంటి విషాన్ని కొనుక్కుంటూ తింటూ నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకున్నా, ఒక్కనాడు భగవంతుడికి అని ఒక్క నివేదన చెయ్యకపోయినా ఆనాడు తెలిసిచ్చిందా తెలియకిచ్చిందా? పూతన చంపుదామని ఇచ్చింది. అయితేనే విషం ఆయన తీసుకుని మోక్షాన్ని పూతనకివ్వలేదా? అలా నేను భగవత్ కైంకర్యం చెయ్యలేకపోతున్నానని బెంగపెట్టుకోకు. నువ్వు వేదము నిన్ను అనుమతించినటువంటి వరకు ఏమేమి పదార్థములను నువ్వు అనుభవించాలనుకుంటున్నావో వాటిని తీసుకునే ముందు ఒక్కసారి ఆ పరబ్రహ్మమునకు అర్పణ చేసి తీసుకో. విషమే వైద్యుడు పట్టుకుని శుద్ధి చేస్తే ఔషధం అయిపోతుంది. విషయములే కానీ నువ్వు తీసుకునే ముందు భగవంతుడికి నివేదన చేసి ప్రసాదముగా అనుభవిస్తే అది నీకు ఉజ్జీవకమవుతుంది. అందుకని ఒక్కసారి ఆ పూతనా సంహార ఘట్టాన్ని గుర్తు తెచ్చుకోండి. ఆ అహంకార మమకారములనేటటువంటి స్థన్యములలోంచి వచ్చినటువంటి విషములనేటటువంటి విషయాలనేటటువంటి ఆ మధురిమ అనేటటువంటిది కలిసిపోయిన విషముతో కూడిన పాలని తీసుకొచ్చి పూతన కృష్ణుడికి ఇచ్చినప్పటికీ త్రాగి తనని తాను గోపకాంతలకు దక్కించుకుని ఈ రాక్షస స్త్రీని సంహరించి మోక్షం ఇచ్చినట్లు 2 గుక్కలు విషంతో కూడిన పాలిస్తే మోక్షం ఇవ్వలేదండి. ఇంకా స్వామి నువ్వు ఆరగించవయ్యా అని ఒక్కసారి అంటే ఆయన ఏ స్థితి ఇస్తాడు? ఇది పోతన గారు అడిగారు ఈ ప్రశ్న. ఎంత చిత్రమైన ప్రశ్న వేశారంటే, హరితన మీదన్ కరములు పదములు నిడి చన్ను కుడిసి కదిసిన మాత్రం హరిజనని పగిది పరగతి గరిగెను దురితములు బాసిన సురంగనయున్. అది ఆయనకేం పాలిద్దామని రాలేదు, ఆయన్ని చంపేద్దామని వచ్చింది. వచ్చి కానీ ఆయన దాని మీద కాళ్ళేశారు, చేతులేశారు, నోటితో ఆ స్తన్యాన్ని పుచ్చుకున్నారు, 2 గుక్కల పాలు తాగారు. పాలు తాగినందుకు అమ్మ ఎటువంటి స్థితిని పొందుతుందో అటువంటి స్థితిని ఆవిడ పొందేసింది. అలాంటిది వెన్నుని కొకపరి విషమకు చన్నిచ్చిన బాలహంత్రి చనినట దివికిన్ వెన్నుని కనిపెంచుట తన చందిచ్చిన సతికి మరియు జన్మము కలదే. సంపేద్దామని పాలిచ్చిన పూతనే మోక్షాన్ని పొందితే, అయ్యో కృష్ణుడు నా కొడుకు పాలివ్వాలని ప్రేమతో ఇచ్చినటువంటి యశోదకి ఇంకా మళ్ళీ పునర్జన్మ ఉంటుందా? మీరు కూడా అయ్యో మా స్వామి మా తల్లి మా తండ్రి నీలమేఘశ్యామ నీవె తండ్రివి మాకు కమలవాసిని మమ్ము కన్న తల్లి నీ భక్తవరులంత నిజమైన బంధువులు నీ కటాక్షమే మాకనేక ధనము నీ మీద కీర్తనల్ అఖిల ప్రపంచంబు నీ సహాయమే మాకు నిత్య సుఖము నీ మంత్రపఠనమే నిష్కళంకపు విద్య నీ పదధ్యానంబు నిత్య సుఖము తోయజాక్ష నీ పాద తులసిదళము రోగములకు ఔషధము బ్రహ్మరుద్ర వినుత భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అని ఒక్క గరిటెడు పాలు పట్టుకొచ్చి ఆయనకి నివేదన చేస్తే ప్రీతితో ఆనాడు యశోద పొందినటువంటి స్థితిని నువ్వు పొందవు. అభయం ఇస్తోంది వాళ్ళ అమ్మవారు ఒక్కసారి పూతనని జ్ఞాపకం చేసి. అందుకని హరిగని చన్నులు కుడిపెడు తరుణులు ప్రాపించు పదము తలపన్వశమే హరియారగించుటకు పాల్కురిసెడి ధేనువులు ముక్తి కొసల చెరించు. ఎంత సర్టిఫికెట్ ఇచ్చారో చూడండి పోతన గారు. ఆ శ్రీ మహావిష్ణువే కృష్ణుడిగా వచ్చాడని తెలియచ్చు తెలియకపోవచ్చు, కానీ తల్లులు కాకపోయినా ఆ వ్రజంలో ఉన్నటువంటి గోపకాంతలు కృష్ణుడికి పాలిచ్చినటువంటి పుణ్యానికి వాళ్ళు మోక్షమే పొందుతారు. తల్లి మోక్షమే, పూతనా మోక్షమే. అసలు నోరు లేకపోయినా ఆవులు పాలిచ్చాయి, మరి వాటికి మోక్షమే. మరి పాపం నిజంగా నోరుంది కాబట్టి అమ్మ పాలిచ్చింది, ప్రేమ కాబట్టి. పోన్లే గోపకాంతలు కాబట్టి పాలిచ్చారు. నోరు లేవు, వీళ్లల్లా పితికి తెచ్చిన పాలుకో ఎక్కడో పొల్లేరుకాయలతో ఉన్న అరణ్యంలోకి వెళ్లి గడ్డి మేసి ఆ గడ్డిని పాలగా మార్చి కృష్ణ పరమాత్మకి ఇచ్చినటువంటి పశువులకి మోక్షమే. అంటే పోతన గారు అన్నారు, అలా మేము ఒప్పుకోం, ముక్తి కొసల చెరించు. ఆ మోక్షానికి అవతల ఏముందో నాకు తెలియదు, కానీ ఆ మోక్షపు చివర్ల తిరుగుతుంటాయి ఆవులు. అంటే ఒక్కసారి నిజంగా స్వామి దగ్గరికి వెళ్ళి నిష్కల్మషమైనటువంటి భక్తితో ఈ 2 చేతుల్ని కలిపి శిరస్సు ఉంచి నమస్కరిస్తే ఆయన ఎంత ప్రీతి చెందుతాడు అనడానికి ఇవాళ అభయం ఇస్తోంది అమ్మవారు. మొదట శంఖాన్ని చెప్పింది, సమయం వృధా అయిపోయిందని నువ్వు బెంగపెట్టుకోకు, ఒక్కసారి వెళ్లి నమస్కరించు, నిన్ను రక్షిస్తాడు. రెండవది, కృష్ణుడికి ఎన్నో లీలలున్నాయి.
ఆ ఇతర లీలలు చెప్పకూడదా? పూతనా సంహారమే చెప్పింది మొదట ఆవిడ. పుట్టిన 6వ రోజున చంపాడు ఆయన. ఏ 6వ రోజున చంపడమే? 5వ రోజున చంపకూడదా? 4వ రోజున చంపకూడదా? 3వ రోజున చంపకూడదా? 12వ రోజున చంపకూడదా? 6వ రోజునే చంపారు. 6వ రోజుకి గుర్తు లోపల కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యములనేటటువంటి 6 శత్రువులు ఉంటారు. చతుర్దశి తిథి అంటే ఇవి 14 ద్వారా బయటికి వస్తుంటాయి. 5 జ్ఞానేంద్రియాలతో, 5 కర్మేంద్రియాలతో, మనో, బుద్ధి, చిత్త, అహంకారములనేటటువంటి అంతఃకరణ చతుష్టయంతో ఈ 14 ఎరిషడ్వర్గములు పైకి తిరుగుతుంటాయి. అందుకని చతుర్దశి తిథి నాడు 6వ రోజున పూతనని అజ్ఞానాన్ని సంహరించారు. అందుకని నువ్వు కూడా అజ్ఞానంతో ఇన్నాళ్లుండిపోయినా ఇప్పుడు తెల్లవారినటువంటి ఆ సంకర్ధని వింటే వెళ్ళి ఇలా నమస్కరిస్తే ఆయన సిద్ధంగా ఉన్నాడు నిన్ను ఉద్ధరించడానికి అని జ్ఞాపకం చెయ్యడానికి పూతన కథ చెప్పింది. చెప్పి శకటాసురుణ్ణి తన పాదంతో సంహరించినటువంటి కృష్ణ పరమాత్మ. శకటాసురుడంటే ఆ కృష్ణ పరమాత్మ పుట్టిన తరువాత ఆయన బోరగిల పడ్డారు ఒక రోజున. పడితే అమ్మ పెద్ద ఉత్సవం చేసింది యశోద. లేక లేక పుట్టిన కొడుకు, అందుకని ఒక మంచం మీద పడుకోబెట్టింది, ముస్తాబు చేసింది. ఆ పక్కనే ఒక బండి ఉంది. పెడితే ఆయన పడుకున్నారు. ఓ పెద్ద ఉత్సవం చేస్తోంది, అభిషేకాలు జరుగుతున్నాయి, వచ్చినటువంటి బ్రాహ్మణులు వచ్చారు, వాళ్ళందరికీ దానాలు చేస్తోంది, అందరినీ పిలిచింది, భోజనాలు ఏర్పాటు చేసింది. ఇన్ని జరుగుతున్నాయి. కృష్ణ పరమాత్మ మాత్రం అక్కడ పడుకుని ఉన్నారు. చిన్న పిల్లవాడు. ఒక్కసారి ఆకలేసినటువంటి పిల్లవాడు లేచి ఎలా ఏడుస్తాడో అలా ఏడుపు మొదలెట్టారు. చంటి పిల్లలకు ఆకలేసిందనుకోండి, నిద్ర లేవగానే కుయ్యో 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 అని ఏడుపు మొదలెడతారు. అలా ఆయన కూడా లేచి ఏడుపు మొదలెట్టారు. బాలుండాకుని ఏడ్చుచు గిడిసి చనుకోరి కెరలి విలసయ మృదుచక్ర చాప రేఖాస్పద పదమున తన్నెనొక్క బండిన్ దండిన్నన్నారు. ఆయన పాదంలోట శంఖరేఖ, చాపరేఖ, చక్రరేఖ ఇవన్నీ ఉన్నాయిట. రేఖామయద్ధ చుధా కలశాత పత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై అని పొద్దున స్వామి సుప్రభాతంలో చెప్తాం కదా. అటువంటి పాదంతో ఒక్కసారి ఆయనని సంహరించాలని అక్కడే ఉన్నటువంటి ఒక బండి మీదకి శకటాసురుడనేటటువంటి అసురుడు ఆవహించాడు. ఆ బండి వచ్చేస్తోంది సంహరిద్దామని. ఏమీ తెలియని పిల్లవాళ్ళ ఒక్కసారి తన కాలెత్తి ఆ బండికి ఇలా తగిలించాడు. ఆ బండి ఆకాశానికి ఎగిరిపోయి కింద పడిపోయింది, విరిగిపోయింది శుభ్రంగా. ఆ రాక్షసుడు మరణించాడు. ఎక్కడో ఉంది పాపం యశోద. పరిగెత్తుకుంటూ వచ్చింది. వచ్చి చూసింది. అయ్యో ఇదేమిటి, ఈ బండి ఏమిటి అంత ఎత్తి ఎగిరిపోయింది ఏమిటి అని అడిగింది. అడిగితే అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు ఆ గదిలో. సాధారణంగా పిల్లలందరూ చోట ఉంటారు, పెద్దవాళ్ళందరూ పనుల్లో ఉంటారు. అది నీ పిల్లల్ని అడిగింది, ఏమైందిరా, ఎందుకు ఎగిరిపోయిందిరా బండి అంది. అంటే వాళ్ళన్నారు, బాలుండాకుని ఏడ్చుచు కాలెత్తిన తాకి ఎగసెను కాని ఏ మూలమున బండి ఎగరేదని తద్బాలునికడ నాడుచుండి పలికిరి శిశువులు. ఆ పిల్లలన్నారు, అయ్య నీకు తెలీదా, ఆ పిల్లాడి నిద్ర లేచాడు, ఆకలేస్తోందని కాళ్ళు చేతులు ఎత్తి ఓహో ఏడుస్తున్నాడు, బండి వచ్చింది, వీడి కాలు తగిలింది, బండి ఆకాశానికి ఎగిరిపోయింది, కింద పడిపోయింది, విరిగిపోయింది అన్నారు. శిశువులు వాళ్ళు జ్ఞానులు, వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. జ్ఞానికి భయం ఉండదు, రాగద్వేషాలు ఉండవు. అందుకని ఆయన ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడారు. మాట్లాడితే ఈవిడంది, బాలుండెక్కడ బండి ఎక్కడ, అభోభాగంబుపై ఏర్పడం కాలుంతన్నుట ఎక్కడ, ఆటపడుచుల్ కల్లాడిరి జడ్డుంబల్కే లోకంబుననైన చెప్పబడునే ఏ చందమో కాకయం చాలాపించుచు వేలువేతలు ప్రభూతాశ్చర్యలైరంతటం. ఏమిటో ఈ పిల్లలకి తెలియదు, ఇలాగే మాట్లాడతారు. ఏమిటి చిన్న కృష్ణుడు ఏమిటి, కాలెత్తడం ఏమిటి, బండి తగలడం ఏమిటి, ఆకాశానికి పోవడం కింద పడడం ఏమిటి, సొంత తిరిగిపోవడం ఏమిటి, వీళ్ళకి తెలియదు, పాపం ఏదో మాట్లాడుతున్నారులే అంది. కానీ యథార్థం అదే అసలు. అని ఎంత ప్రేమ అంటే ఆ యశోదకి, అలసితివి కదన్న, యాకొంటివి కదన్న, మంచియన్న ఎట్పు మానుమన్న, చన్ను కుడువుమన్న, సంతసపడుమన్న అనుచు చన్ను కుడిపే అర్భకునకు. అయ్యో నాన్న చాలా ఆలస్యం అయిపోయిందిరా, అక్కడ నేనేమో ఆ కార్యక్రమంలో ఉండిపోయినరా, నీకు ఆకలేసిందిరా, ఏడిచావురా, కాలెత్తావురా, బండి పడిపోయిందిరా, ఎన్ని గండాలరా నాన్న నీకు, పాలు తాగరా అని. ఇది ప్రేమ అంటే ఎంత భక్తో చూడండి. భగవంతుణ్ణి రక్షించుకోవాలన్న అపారమైన భక్తి. అందుకని శకటాసుర భంజనాన్ని తీసుకుంది అమ్మవారి ఇవాళ. తీసుకుని అదిగో అలా పాలిస్తోంది యశోద. మరి శకటాసురుణ్ణి చంటి పిల్లవాడు పువ్వుల పొట్లం లాంటి పాదం, దాంతో తన్ని సంహరించడం ఏమిటి అంటే దాని యొక్క అంతరార్థం వేరు. ష అంటే సుఖము, శం అన్న అక్షరానికి సుఖమని పేరు. నిరతిశయమైనటువంటి సుఖస్వరూపుడు పరమాత్మ.
ఆయన ఇక్కడున్నారు, ఎక్కడో లేరు. నీవారస్సూక భక్తన్వి పీతాభాస్వత్యనూపమా అని రోజు మంత్రపుష్పంలో చెప్తాం. స్వామి ఇక్కడే ఉన్నావయ్యా, బొడ్డులో చిటికిని వేలు పెట్టుకుని పైకి బొటన వేలు పెడితే ఆ బొటన వేలు ఎక్కడ తగులుతోందో అక్కడ వంగినటువంటి పద్మానికి చెట్ట చివర వెలిగేటటువంటి చిన్న కాంతి పుంజంలో తస్య మధ్యే శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత, ఆ మధ్యలో చిన్న కాంతి బిందువులో నువ్వు వెలిగిపోతున్నావు. అదే తిరియగూర్ధమదస్యవ, పైకి కిందకి పక్కలకి కాంతి కొడుతోంది. నీ ఇష్టం దాన్ని ఏ పేరు పెట్టి విలువ, సబ్రహ్మస్స శివస్స హరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసయ్య సాహిని అని రోజు చెప్తున్నాం. ఇక్కడే ఉన్నాడు ఆయన. ఇక్కడే ఉంటే ఈయనని తెలుసుకోవడం ఆనందం. అందుకొచ్చింది ఈ శరీరం. మళ్ళీ శంఖం దగ్గరికి వెడుతోంది. శంఖం అది చెప్తోంది, దీనికి పరమాత్మకి ఉన్న సంబంధం చెప్తోంది. దాన్ని విడతీసింది కట అంటే విడదీయడం. విడదీయడం ఈ శరీరం చేసింది. ఎందుకు చేసింది? దీనికో 2 చక్రాలు ఉన్నాయి. ఈ 2 చక్రాలతోటి ఇది పాప ఫలము పుణ్యఫలము ఈ రెండింటినీ అందుకోవడానికి తిరుగుతుంటుంది ఈ శకటం, ఈ బండి. ఈ పాపఫలం పుణ్యఫలం అనేటటువంటి 2 చక్రాలతో తిరుగుతూ ఉంటుంది. ఈ బండి ఎంతకాలం ఉంటుందో అంతకాలం పాపం పుణ్యం ఉంటుంది. ఈ బండి ఉండడం అంటే ఏమండి ఇది అయిపోతే ఇంకా మోక్షమేనా అని కాదు. ఈ బండి యందు నీకు ఎంతకాలం లగ్నమై ఉన్నావో అంతకాలం నీకు సంసారం ఉన్నట్టే. ఎప్పుడు దీని లోపల ఉన్నటువంటి వాణ్ణి గుర్తిరిగితే ఆనాడు నువ్వు తెలుసుకోవలసినటువంటి దాన్ని తెలుసుకున్నట్టు. అది తెలుసుకోనంత కాలం, దీని మీద మోహం పెట్టుకున్నంత కాలం అది సుఖము నుంచి విడతీస్తుంది. అందుకని ఆయనని నమ్ముకున్నారు గోపికలు. ఆయన అంటే అపారమైన ప్రేమ. వాళ్ళకి కృష్ణుడు భగవానుడు అని తెలియదు, తెలియనక్కర్లేదు కూడా. ఇది భగవానుడు అని వాళ్ళకి తెలియదు. కానీ తెలియకుండానే వాళ్ళు భగవత్కైంకర్యం చేశారు. ఆ చెయ్యడం చేత వాళ్ళ విరోధుల్ని సంహరించాడు, తనని తాను తన వాళ్ళకి దక్కించుకున్నాడు. అలా మీరు కూడా ఇంత కాలమైపోయిందని బెంగ పెట్టుకోకుండా మిమ్మల్ని భగవంతుణ్ణి వేరు చేసినటువంటి ఈ శకటాన్ని భగవంతుడి చుట్టూ తిప్పడం అలవాటు చేస్తే ఆయనే ఒకనాడు ఆయన అనుగ్రహంతో ఆయన పాదాన్ని పైకెత్తుతాడు. ఆ పాదము తగిలిందా ఇంకా సుఖము దుఃఖము పాపము పుణ్యము ఫలితము అని తిరగవలసినటువంటి శకటము లేక ఆయనలో కలిసిపోయేటటువంటి మోక్ష స్థితిని పొందగలరు అని భక్తికి ఎంత పెద్దపీట వెయ్యాలో, ఎందుకు ఈ భూమండలానికి వచ్చామో, మనుష్య శరీరానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో, దీనితో మనం చెయ్యవలసినటువంటి పని ఏమిటో ఆనాడు ఆ సరోయోగి మొట్టమొదట వచ్చి భగవంతుని యొక్క శంఖము యొక్క అంశలో ఏది మాట్లాడారో దాన్ని ఇవాళ పాశుర రూపంలో అమ్మవారు జ్ఞాపకం చేస్తోంది. ఇది ఆళ్వారుల దర్శనం చేయడం అంటే.